రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. పుదీనా చట్నీ రా. నాకు పండగలనే కాదు కానీ 2 to 3 డేస్కి ఒకసారి నా సరౌండింగ్స్ అంతా క్లీన్ చేసుకుంటా. ఎందుకంటే హైజీన్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలీదా? పండగ రోజు పనులు తొందరగా చేసుకోవాలను. ఇట్లాగానే చేస్తే నీకు ఎక్కడ ఉతకాలనో అక్కడ ఉతుకుతా. బట్టలా వాషింగ్ మిషన్ ఉంది కదా. బట్టలు కాదురా, అవి ఎట్లా చేసుకో. ఇప్పుడు ఎందుకు ఈ మెట్లు ఇవన్నీ క్లీన్ పెట్టుకున్నావు? నిన్నంతా ఏం చేస్తుంటే It's extraordinary, yeah. Okay? Yes. Exactly. This is the heights of emotion. అమ్మ ఇంకా తంతదేమో అని వెంటనే వెళ్ళి కావాల్సిన సామాన్లు తెచ్చేశా. పూజ కంప్లీట్ చేసుకుని ఫ్రెండ్ని ఇంటికి భోజనానికి పిలిచి మూలన పడి ఉన్న మన కార్కి కొత్త క్యాస్ట్రాల్ ఆయిల్ని రుచి చూపించా. అట్నుంచి అటే కంచి కేఫ్కి వెళ్ళేసి మల్టీగ్రెయిన్ దోశ కూడా టేస్ట్ చేశాం. ఆ 2 డీటెయిల్ వ్లాగ్స్ కోసం ఇప్పుడే ఫాలో చేసుకోండి. నేనేం చెప్తానంటే పండగ రోజు మనం స్వీట్స్ అండ్ ఆయిలీ ఐటమ్స్ తప్పితే మిగతా ఐటమ్స్ని కొంచెం కొంచెం టేస్ట్ చేయొచ్చు. ఇదంతా మన గోల్ రీచ్ అయ్యే వరకు. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి, లేదంటే నాకు 2 iPhone 17 వదులుతాయి. అర్థం కాలేదా? నా ఫస్ట్ వీడియోస్ చూడండి. ఈవినింగ్ ఫ్రెండ్స్తో గుడికి వెళ్ళేసి డే కంప్లీట్